క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యవనుడైన రాజైన సొలొమోను తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు యెహోవా యందు ప్రేమయుంచెను. గిబియోనులో యెహోవా రాత్రి యందు స్వప్నములో సొలొమోనుతో మాట్లాడుతూ, నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో అడుగుమని దేవుడు సెలవీయగా, సొలొమోను అంటున్నాడు, నా తండ్రి నీ దాసుడైన దావీదు పక్షాన నీవు కటాక్షాన్ని చూపించి ఈ దినమున అతని సింహాసనం మీద నీ కృపను బట్టి నన్ను కూర్చుండబెట్టావు. అయితే ఈ గొప్పదైనటువంటి జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని అడుగుతున్నాడు. దినవృత్తాంతము 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా 10వ వచనంలో ఇదే మాటలు రాయబడ్డాయి. సొలొమోను యొక్క ప్రార్థన విన్నపం వినేందుకు మనకు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. యవనస్తుడైనటువంటి సొలొమోను దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలన్నా ఇస్తానని అడుగుతున్నప్పుడు దేవుడు కూడా ఒకంత ఆశ్చర్యపోయాడు. అతని మనవి ఆలకించిన తర్వాత దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నీవేదో దీర్ఘాయుషు అడుగుతాననుకున్నాను, లేదా శత్రువుల ప్రాణాన్ని అడుగుతావేమో అనుకున్నాను, లేదా ఐశ్వర్యము ధనగణతలు అడుగుతావు అనుకున్నాను. వేటిని అడగకుండా జ్ఞానము వివేకము దయచేయమని అడుగుతున్నావు. అయితే నీవు అడిగినట్టుగా జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తాను. నీవు అడగకపోయినను ఐశ్వర్యము ధనగణతలు కూడా నేను నీకు ఇస్తాను. ఇలాగ నువ్వు ప్రార్థన చేసావు గనక నేను నీకు ఇస్తున్నటువంటి ఐశ్వర్యం కానీ జ్ఞానం కానీ ఇక ముందు ఎవరు దాన్ని పొందలేదు. నీ తర్వాత ఎవరు కూడా అటువంటి రాజు ఇక మీదట ఉండడు. ఇలా దేవుడు ఒక అన్కండిషనల్గా ఆశీర్వాదాన్ని సొలొమోనుకి ఇస్తూ ఒక చిన్న ట్యాగ్ లైన్ మనం చూడాలి. 13వ వచనంలో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. 14వ వచనం, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనేడలా నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను నేను. సొలొమోను వైపు నుంచి ఒక కోరిక ఎలాగ వ్యక్తపరిచాడో దేవుడు కూడా తన వైపు నుంచి ఒక కోరిక వ్యక్తపరుస్తున్నాడు. అదేంటంటే, నీ తండ్రి అనుసరించినట్లుగా యథార్థత కలిగి నా కట్టడలను నేను నియమించిన న్యాయ విధులను అనుసరించి నా మార్గములలో నువ్వు నడవాలంటున్నాడు. దేవుడే సరాసరిగా ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే సొలొమోను ఎందుకు జ్ఞానము అడిగారని మీరు అనుకుంటున్నారా? జ్ఞానమునకు మించినటువంటి ఐశ్వర్యం ఎక్కడైనా ఉందా? ఐశ్వర్యము క్రమక్రమంగా తరిగిపోతుంది. అయితే జ్ఞానము సంపాదించిన వాడు ఆ జ్ఞానము ద్వారా ఐశ్వర్యాన్ని తిరిగి పుట్టించగలుగుతాడు. ఆయన పక్షపాతి కాదు, ధారాళముగా అందరికీ దయచేయవాడు కనుక సొలొమోను విషయం కాస్త పక్కన పెడితే నీకు నాకు ఆయన ఇస్తున్నటువంటి మాట చూడండి. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 5వ వచనం ఇలాగంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. సొలొమోనుకు ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ఇస్తూ ఒక కండిషన్ ఎలాగ పెట్టాడో, ఇలా సుదీర్ఘకాలం కొనసాగాలంటే నువ్వు ఇది చేయాలని, అలాగే జ్ఞానం ఎవరికైనా కొదువైతే నన్ను అడగండి నేను మీకు జ్ఞానం ఇస్తాను అంటూనే యాకోబు భక్తుడు 4వ అధ్యాయంలో మనుషుల యొక్క నైజాన్ని చూపిస్తున్నాడు. మీరు చూడండి 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. కేవలం జ్ఞానమనే కాదు కానీ దేవుణ్ణి అడిగే విషయంలో ఆ ప్రార్థనకు ఎందుకు జవాబులు రావట్లేదు అంటే, అడుగుతున్నది పొందుకుంటున్నది అది తన భోగముల కొరకు దురుద్దేశంతో అంటే అడుగుతున్న వాని యొక్క ఉద్దేశాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కదా. మనము మనుషుల్ని మోసపుచ్చినట్టుగా దేవుని మోసగించగలుగుతామా? పిల్లలు పుడుతున్నప్పుడు అందరిలో ఒకే విధమైన సమానమైన బుద్ధి జ్ఞానం మనకు కనపడదు. నేనేమంటున్నానంటే, జ్ఞానం లేకుండా పుట్టడం అది నీ తప్పు కాదు, కానీ జ్ఞానం లేకుండా మరణించడం ఖచ్చితంగా నీ తప్పు అవుతుంది. ఎందుకంటే జ్ఞానం అడిగి ఆయన దగ్గర పొందుకోవాలి. పొందుకున్న జ్ఞానాన్ని నువ్వు సాధన చేయాలి. ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచూ ఉన్నారు.
మరొక కంప్లైంట్ ఏంటంటే నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అంటాడు అక్కడ. అందులో నీకు మరొక మాట, నీవు దేవుని ధర్మశాస్త్రమును మరచితివి. ఈ 3 మాటలకు ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉన్నాయి. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని మరుస్తున్నావు, నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు, జ్ఞానము లేక నశిస్తున్నావు. ఈ వచనం బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే లేఖనాల్లో జీవం మాత్రమే కాదు, లేఖనములలో జ్ఞానం ఉన్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం యొక్క ఆ మాటకున్న అర్థం ఏంటి? కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. జ్ఞానము లేక అనేకులు చెరపట్టబడుతున్నారట. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడుతుందని, అక్కడ జ్ఞానవంతురాలు అని రాశారని కేవలం స్త్రీలకు సంబంధించిన అంశమే కాదు. అలాగైతే పేతురు పురుషులతో మాట్లాడలేదా? మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానంతో కాపురం చేయమని. దీని అర్థం ఏంటంటే యెషయాలో 5:13లో చెరపట్టబడుతున్నారు అని రాయబడింది. సామెతలు 14:1లో జ్ఞానం ద్వారా తన ఇంటిని కట్టుకుంటుంది అని రాశారు. చెరపట్టబడుతున్నామా, కట్టబడుతున్నామా? కొందరు మద్యపానానికి బానిసలుగా మారిపోతున్నారు, కొందరు వేశ్యలతో సాంగత్యం చేస్తున్నారు, మరికొందరు దుర్వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరికొందరు ఆహారము కాని దాని కొరకు రూకలను ఎక్కువగా వెచ్చిస్తున్నారు. భౌతికమైన తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశాల్లో తలమునకలైపోతున్నటువంటి ప్రజల యొక్క ధనము, వారి ఆరోగ్యము, వారి పిల్లలు, వారి కుటుంబాలు దరిద్రత అనే చెరలోకి వెళ్తున్నాయి కదా. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. రాజైన సొలొమోనుకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా ఇచ్చినట్టుగా ఇదిగో మనకు ఆధారం ఉంది, సాక్ష్యం కనబడుతుంది. వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థన చేయండి. దైవికమైన జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో జీవించినంత కాలము సరిగా బ్రతుకున్నట్లుగా లౌకిక జ్ఞానం కూడా ఇస్తాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు గమనిస్తే దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానానికి ఒక మాదిరి కనపడుతుంది. అక్కడ వేశ్యలు ఇద్దరు రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. చెరొక పిల్లని ఎత్తుకొని వచ్చారు. అయితే వారు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, మేము తప్ప ఎవరము ఆ గదిలో లేరు, నేను ఇదిగో ఈ సహోదరి ఇద్దరమే ఉన్నాం, మాకు చెరొక చిన్న అమ్మాయిలు ఉన్నారు. అయితే ఈ రాత్రి నిద్రలో తన బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చచ్చిపోయింది. ఉదయం లేచేసరికి తన బిడ్డను నా కౌగిట్లో పెట్టి నా బిడ్డను తాను దొంగిలించింది, నాకు న్యాయం చేయమని ఒక వివాదాన్ని రాజు దగ్గర తీసుకుని వచ్చారు. బ్రతికింది నా బిడ్డ అంటే, లేదు చచ్చిపోయింది నీ బిడ్డ, ఇలా గొడవ పడుతున్నారు. సొలొమోను వివేకంగా ఆలోచించి ఓ పెద్ద ఖడ్గము తెమ్మని చెప్పి బ్రతికిన బిడ్డను కూడా 2 ముక్కలుగా చేసి శరీసగం ఇమ్మని ఆజ్ఞాపించాడు. నిజమైన తల్లి కడుపు తరుక్కుపోయి, రాజా అలా చేయొద్దండి, అవసరమైతే ఆ బిడ్డను తనకే ఇప్పించండి, కానీ చంపొద్దు అని బ్రతిమలాడుతుంది. మరొకటి అంటుంది, ఇది ఎవరికి కాకుండా శరీసగం చేయమని. అప్పుడు సొలొమోను అంటున్నాడు, బిడ్డను చంపొద్దని బ్రతిమలాడింది నిజమైన తల్లి, ఆ బిడ్డను ఆమెకి ఇవ్వండి అని జ్ఞానయుక్తంగా తీర్పు తీర్చాడు. ఇది చూసిన వారందరూ, విన్న వారందరూ నిజముగా రాజు దైవజ్ఞానం పొంది ఉన్నాడని గ్రహించి అతనికి భయపడుతున్నారట. కుటుంబాల్లోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ, వ్యాపారాల్లో, ఉద్యోగం చేస్తున్న చోట, సేవా జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, కఠినమైన ప్రశ్నలు ఎదురవుతున్నప్పుడు యోసేపునకు జ్ఞానమును, దానియేలుకు సకల శాస్త్ర ప్రవీణత ఇచ్చిన దేవుడు సంగతులను గ్రహించగలిగినటువంటి వివేకము, పరిష్కరించుకునేటువంటి జ్ఞానము దేవుడు మీకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.